మేడం, శ్రీని గారి పిల్లలు మొదటి భార్య పిల్లలు అని ఎందుకంటున్నానంటే, మీ పిల్లలు ఆయన పిల్లలు మొత్తం 5 అన్నారు. వాళ్ళు ఇద్దరు కదండి. వాళ్ళిద్దరిని చూస్తుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? వాళ్ళని ఏ విధంగా మీరు ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉన్నారు? నాకు ఎమోషన్ అటాచ్మెంట్ ఏమీ లేదు, కానీ ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది. మెచ్యూరిటీ లెవెల్స్ లేకున్నా వాళ్ళ అమ్మ మాటలు నమ్మి నాన్నకు దూరం చేసుకుంటున్నారు. అది చాలా తప్పుగా భావిస్తున్నాను నేను. వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడి పెంచారు, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పిల్లలు కష్టపడకూడదని చాలా ప్రేమతో చాలా చక్కగా పెంచారు. సో అవేవి అర్థం చేసుకోకుండా తల్లి చెప్పుడు మాటలు విని తండ్రిని బాధ పెట్టారు. వాళ్ళు ఒక పిల్లలకి తల్లి అయినప్పుడు ఖచ్చితంగా వారి ఫాదర్ని వెళ్ళి తెలుసుకుంటారు. యాక్చువల్గా మాధురి గారు అంటున్నారు, అంటే తల్లి చెప్పిన చెప్పుడు మాటలు విని పిల్లలు అలా తయారయ్యారని. అంటే తండ్రిగా మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి అంటే అటాచ్మెంట్ ఉండేటట్టు అంటే ఎక్కువ సమయం కేటాయించలేదా? అంటే ఒక నిమిషం, ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత అతను నాన్న అని ఎవరు పరిచయం చేస్తారు? తాత, అమ్మమ్మ, నాన్నమ్మ అని పరిచయం చేస్తే అప్పుడు పిలవడం ప్రారంభిస్తాడు. కానీ ఆ పిల్లాడికి చిన్న వయసు నుంచే ఇతను దొంగ, ఇతను మంచోడు కాడు, నేను కోటీశ్వరాల్ని, నేను ఆస్తిపరురాల్ని, మీ నాన్నకేమీ లేదు, మీ నాన్న లుంగీ షర్ట్ గాడు, మీ నాన్న వల్ల మనకేమీ ఉండదు, ఇలాంటి మాటలు నూరు పోస్తుంటే మీకు వాళ్ళ మాటల ద్వారా కొన్ని వాస్తవాలు అర్థమవుతుంటాయి. మా అమ్మకి నాన్నమ్మ అనరు, వాళ్ళమ్మ అంటారు. మా తమ్ముడికి చిన్నాన్నగారు అని అనరు, వాళ్ళ తమ్ముడు అంటారు. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే వాణి కూడా అదే వెర్షన్ మాట్లాడుతుంది, వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు అని. పాపం తెలియదు వీళ్ళకి, అదే భాష వచ్చేసింది. పిల్లలు మంచివాళ్ళే, పిల్లలు మనసుల్లో భావాల్ని ఆ రకంగా ఇంజెక్ట్ చేసి మీ బంధువుల నుంచి డిస్టెన్స్ అనేది పెరిగేటట్టు చేశారంటారు పిల్లలకి. నేను ఎప్పుడు నా పరిస్థితి ఏంటంటే సార్, ఉదయం 7కు 8కు బయటకు పోతే మళ్ళీ రాత్రి 9కు 10కు రావటం. ఇది దైనందిన జీవితం. ఇంట్లో ఒకటి న్యూసెన్స్ వల్ల, ఈ గొడవల వల్ల ఎక్కువ కాలం బయట గడిపేవాడిని. ఒకవేళ ఇంటికి వచ్చేసిన మేడ మీదకో బయటను కూర్చోవడం చైరేసుకొని ఇంట్లో లోపల ఉండేవాడిని కాదు. బయట ఇంట్లో ఏం జరుగుతుందో నాకు ఏం తెలుసు. ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పటికి వాళ్ళ మాటలు చూస్తే నాకు బాధేసింది. భయం, ఆందోళన ఇవన్నీ కూడా నాకు కలిగిస్తున్నాయి. ఏంటి ఇలా? వాళ్ళకి మహాభారతం, రామాయణం అన్నింటి గురించి కూడా విశదీకరించి చెప్పాను, చదివి వినిపించాను. పిల్లలు ఈ మధ్య ఏమైనా కలిసారా సార్? లేదు, 2 సంవత్సరాలు ఫోన్లో ఏముండదు. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మెసేజ్ పెడతారు. మెసేజ్ పెడితే ఇమీడియట్ గా డబ్బులు. అలా ఇప్పుడు కూడా పెడుతున్నారా? ఇప్పటికి కూడా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే 2 లక్షలు పంపించండి, 1 లక్ష రూపాయలు పంపించండి అంటారు, వేస్తాను. తండ్రిగా మీ బాధ్యత నిర్వర్తించాలి. మేడం, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు అంటే యాక్చువల్ గా వ్యక్తిగత జీవితం కోసం ఎక్కువగా లోతుగా వెళ్ళడం నాకు ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఇప్పుడు మీరు ప్రజా జీవితంలో ఉన్నారు, ప్రజలు అందరూ మీకోసం మాట్లాడుకుంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అంటే అలాంటి కోరిక నాకు లేదండి. సో ఇప్పుడు మీ పిల్లల కోసం చెప్పాలి అంటే ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు ఇప్పుడు జరిగిన పరిణామాలని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? నా పిల్లలు ఇంకా 9th క్లాస్ 9 years 10 years పిల్లలు అండి. 5th క్లాస్ 6th క్లాస్ చదువుకుంటున్నారు. వాళ్ళకి నేను పడిన బాధలు, నేను పడిన కష్టాలు, నేను ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, ఏ ఫేజ్ దాటుకుని ఎలా వచ్చానో అన్నీ తెలుసు, అన్ని దగ్గరని చూశారు. సో పిల్లలు నన్ను తల్లిగా అర్థం చేస్తున్నారు, నా బాధ ఏంటో తెలుసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళని నేనే చూసుకుంటున్నాను. ఎప్పటికీ ఇంకా బాగా చూసుకొని వాళ్ళకి ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను. దానికి నాకు శ్రీనివాస్ గారు కూడా సపోర్ట్ గా ఉంటారని నేను నమ్ముతున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నారు పిల్లలు? నేను ఏం చేద్దాం అనుకోరు కాదు. నా ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు పుట్టగానే పలానాడు ఇంజనీర్ ఇలాగనే సరదాగా అనుకుంటూ ఉంటారు కదా, అలాగే మీ పిల్లల కోసం? అలా లేదు, కానీ రెండో పాప స్పోర్ట్స్ లో ఫస్ట్. తన కరాటేలో కూడా గోల్డ్ మెడల్ ఛాంపియన్. రెండో పాప మొన్న నేషనల్స్ లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. తనకి IPS ఆఫీసర్ అవ్వాలని తన కోరిక. పెద్ద పాప అంటే తనకు కొంచెం మోడలింగ్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా చిన్న పాప చిన్నది ఇంకేమో తెలియదు తన ఆలోచన. పెద్ద పాప మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉందని అన్నారు కదా, ఇప్పుడు ఎలాగ మీరు ప్రొడ్యూసర్ గా కూడా మారారు, ఆయన పెట్టి తీశారు, శ్రీని గారిని పెట్టి సినిమా, ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నారని విన్నాను నేను. సో పాపను కూడా అలాగే ఏమైనా ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు? అలా ఏం నాకు ఆలోచనలు ఏమీ లేవండి. పిల్లల్ని కలడం వరకే మన బాధ్యత. వాళ్ళ తలరాతల్ని మనం కలలేం. ఎవరో తీస్తామని వస్తున్నారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళు వస్తున్నారు. సార్ ఇప్పుడు యాక్చువల్గా సినిమా వాళ్ళు ఎప్పుడు చాలా కమర్షియల్గా ఉంటారు, ఎందుకంటే నేను కూడా సినిమా వాడినే కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, చాలా కమర్షియల్గా ఆలోచిస్తాను. సో మీ కథలో రకరకాల మలుపులు ఉన్నాయి, కావాల్సిన ఎమోషన్ ఉంది, ట్విస్టులు ఉన్నాయి, కావాల్సిన మాస్ మసాలా అంతా ఉంది. సో మాలాంటి వాళ్ళందరూ వస్తున్నారు మీ దగ్గరికి, సినిమా తీద్దాం అని. మన ఆర్జీవి గారు ఏమైనా అప్రోచ్ అయ్యారా మీకు? లేదు, ఎవరో కేరళ నుంచి నిన్న వచ్చారు, హైదరాబాద్లో మాకు కలిశారు. తమిళనాడు టీం కూడా ఒకరు కలిసారు, హాజరై మాకు ఒకసారి మీ స్టోరీ అంతా మొదటి నుంచి చెప్తే రాసుకుంటామండి, కథ తయారు చేసుకుంటాం, తర్వాత మీకు స్క్రిప్ట్ ఇస్తాం, దానిలో ఏమైనా మార్పులు ఉంటే చెప్పండి, ఆ తర్వాత సినిమా ప్రొడక్షన్ షూటింగ్కి వెళ్ళిపోతాం అని చెప్పుకొచ్చారు. నేను చెప్పాను వాళ్ళకి జరిగిందంతా కూడా, అన్ని ఈక్వేషన్స్ చెప్పడం జరిగింది.
ఇంక వాళ్ళు ఒక దశలో మీరే నటించాలి, మీరిద్దరే నటించాలి అని ఒక ప్రొడ్యూసర్ అన్నారు. ఇంకొక ప్రొడ్యూసర్ మరి కొంతమంది యాక్టర్స్ని యాడ్ చేసుకుని ఏదో చేస్తామని చెప్పారు. మరి ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఒకవేళ ఆ సినిమాలో మీరు నటించలేకపోతే, నటించాలని ఉందా మీకు? ఉంది. ఉందండి. అవకాశం వస్తే నాకు ఇష్టం కదా. ఓకే, ఒకవేళ నటించలేకపోతే మీ క్యారెక్టర్ కి ఏ హీరో అయితే సూటబుల్ గా ఉంటారని భావిస్తున్నారు? అది డైరెక్ట్ నాగార్జున సేమ్ సార్ లాగే ఉంటారు కదా. ఇప్పుడు క్యారెక్టర్ కి నాగార్జున గారు బాగుంటారా? బాగుంటారు కాదండి, కొంచెం ఫేస్ రిజెంబ్లెన్స్ నాగార్జునలా ఉంటారు. చాలా మంది ఎక్కడికైనా వెళ్తే మీరు సేమ్ నాగార్జునలా ఉన్నారండి అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో మీ దృష్టిలో శ్రీనివాస్ గారు మన్మధుడు. Yeah, of course. అవునా కదండి? అవునా? అంటే నేను చెప్పిన కామెంట్స్ కాదు, మన హైదరాబాద్ వెళ్తే అక్కడ చాలా మంది అమ్మాయిలు కూడా సార్ మీరు నాగార్జున అలాగా ఉన్నారు, మన్మధుల్లా ఉన్నారు అని వాళ్ళే అంటున్నారు. బాడీ ఫిట్నెస్ అలా ఉంచుకున్నాం. యాక్చువల్గా అంటే వాణి గారు బాధపడడంలో కూడా అంటే నేను అనుకోవడం మామూలుగా ఒక రకమైన సాహిత్యకమైన కారణం ఉందని అనుకుంటున్నాను. ఏ స్త్రీ అయినా తన భర్తని వేరే స్త్రీతో పంచుకోవడానికి ఇష్టపడదు అని చాలా మంది అంటూ ఉంటారు. మీకే ఎక్కువ బాగా తెలుసు. సరే, వాణి గారి సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిలు అందరూ ఆయన చుట్టూ చేరి ఆయన కోసం మాట్లాడుతూ నాగార్జున గారిలో ఉన్నారు ఇట్లాగని అన్నారు కదా, అప్పుడు ఏమైనా కొంచెం ఈగో హర్ట్ అయింది? నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి. ఆ అమ్మాయిలు ఎంతమంది దానికి జెలస్ కూడా ఉండదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అట్ దట్ మూమెంట్. అంటే ఇంతమంది పొగుడుతుంటే నాకు హ్యాపీగా ఉంటది కదా, అంతమంది పొగుడుతున్న అతను మన పక్కనే ఉన్నారంటే ప్రౌడ్ గా ఉంటది. నేను జెలస్ గా ఫీల్ అవ్వను. జెలస్ గా ఫీల్ అయ్యామంటే మన అమ్మాయిలు ఎవరు కూడా లైఫ్ నాశనం చేసుకున్నట్టే. ప్రౌడ్ గా ఫీల్. ఇప్పుడు ఆయనకి సంబంధించి మీరు ఎప్పుడైనా జెలస్ ఫీల్ అవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఏ సందర్భంలో ఫీల్ అవుతారు? నేను ఇంతవరకు నాకు అలా సందర్భం రాలేదు. నేను ఎప్పుడు జెలస్ అనేది ఫీల్ అవ్వలేదు. నేను ఎప్పుడు ప్రౌడ్ గానే ఫీల్ అయ్యాను. పక్కన ఉన్న ఎవ్రీ మూమెంట్ కూడా నేను ప్రౌడ్ గానే ఫీల్ అవుతాను.